పరిపాలనను గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కొత్తగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామ స్థాయిలో సదస్సు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా విని అక్కడక్కడ పరిష్కరించే విధంగా కార్యక్రమం చేపడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లో మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న దరఖాస్తులను పరిశీలన చేస్తోంది. వాటిలో చాలా వినతులు ఉన్నట్లు సమాచారం. ఇక సమస్యలకు సంబంధించినవేనని గుర్తించారు అధికారులు. ఈ క్రమంలోనే కొత్త కార్యక్రమం రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్లు తెలిసిందే. ఈ కార్యక్రమంపై ఈ నెల 24న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సదస్సులో చర్చించనున్నారు. గ్రామ మండల స్థాయిలో సమస్యలకు పరిష్కారం లభించేలా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అక్కడ సాధ్యం కానివే ఆపై స్థాయిలకు కూడా రావాలని, దీనికోసం హైదరాబాద్లో ప్రజావాణి నిరాటకంగా కొనసాగించాలని భావిస్తున్నారు. గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించినట్లు తెలిసిందే. తొలుత 10 రోజుల పాటు గ్రామ స్థాయిలో ప్రజాపాలన పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆ తర్వాత వారానికి 2 రోజులు లేదా 3 రోజులు నిర్వహించే అవకాశం ఉంది. ఇక కొన్ని రోజులు నిర్వహించడంపై కసరత్తు కూడా జరుగుతోంది. జిల్లా కలెక్టర్ గ్రామాలకు వెళ్లి నేరుగా ప్రజల గోడు విని అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేసేలా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, విప్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా షెడ్యూల్ విడుదల ఉంటుందని సమాచారం. అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు, భూ రికార్డులలో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై వారితో చర్చించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై తగిన సమాచారంతో సమీక్షకు హాజరు కావాల్సిందిగా శుక్రవారం కలెక్టర్కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.